ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఏంటి అసలు మీ బాధ ఏంటి? నా బాధ మా బాబుని దూరం చేయాలని చూస్తున్నారు సార్. మీ కొడుకుని మీకే దూరం చేస్తారా? దూరం చేయాలని చూస్తున్నారు. ఏమన్నా అక్రమ సంబంధాలు ఉన్నాయా? ఇది చాలా మంది ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ తీసుకుని నా బాబుని నుంచి దూరం చేసి నా క్యారెక్టర్ ని అంటే బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. అంటే మాకు న్యాయం కావాలని మీరు మనం టీవీకి వచ్చారు. మిమ్మల్ని కన్నవాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదా? పట్టించుకోలేదంటే మా అమ్మ నాన్న బాగా చూసుకుంటారు, కానీ పోలీస్ స్టేషన్ కేసులు అంటే కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారు. కన్న కూతురే ఇబ్బందుల్లో ఉంది కదా. 9 సంవత్సరాలకు నాకు పెళ్లి అయిపోయింది. 9 సంవత్సరాలు పెళ్లి అయిపోయింది నాకు. కానీ మళ్ళీ వీళ్ళతో గొడవ, మొదటి భర్తతో గొడవ, విడాకులు అంటే ఇక్కడ మీరు చేసిన తప్పు అనేది చాలా క్లియర్ గా అనిపిస్తుంది. ఏంటన్నయ్య? మీరు చేసి ఏం చేశారు? మీ తప్పు మీకు తెలీదా? హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ అనేది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో మనం టీవీ ఎప్పటి నుంచో కొన్ని వీడియోస్ చేస్తుంది ఈ గొడవలకు సంబంధించి. వాళ్ళకి ఆ బాధిత మహిళలకు కావచ్చు, ఎవరన్నా చనిపోయినా లేకపోతే తల్లిదండ్రులని చూడలేదని చెప్పి కంప్లైంట్ చేసినా వాళ్ళకి మనం టీవీ ఉందనే ఒక భరోసాని ఇస్తున్నాం. సో దీంట్లో భాగంగా మరో బాధిత మహిళ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈరోజు మనం టీవీ స్టూడియోకి వచ్చారు. ఆవిడతో మాట్లాడదాం, అసలు ఆవిడ బాధ ఏంటో కనుక్కుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు జ్యోతి. ఏంటి అసలు మీ బాధ ఏంటి? నా బాధ మా బాబుని దూరం చేయాలని చూస్తున్నారు సార్. మీ కొడుకుని మీకే దూరం చేయాలని చూస్తున్నారు. మా ఆయనతో కొంతమంది కలిసి పెద్ద మనుషులు నా బాబుని దూరం చేసి నన్ను 2 సంవత్సరాలు ఏడిపించారు. తిరిగి పోలీస్ స్టేషన్ లో తిరిగాను, ప్రియ చౌదరి మేడం దగ్గర తిరిగాను, లాస్ట్ మీ దగ్గరకు వచ్చాను సార్. అసలు ఏంటి మీ ఆయనతో మీకున్న గొడవలు ఏంటి? వివాదం. మా ఆయన నన్ను సరిగ్గా పట్టించుకోరు, చాలా గొడవలు, కొట్టడం. పట్టించుకోవడం అంటే మిమ్మల్ని అసలు కంప్లీట్ వదిలేసారా లేకపోతే ఇంకేమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా? అంటే కొంచెం ఉన్నాయి అక్రమ సంబంధాలు అలాంటివి. ఎన్ని ఉంటాయి అంటే కొంత ఉన్నాయి. ఇది చాలా మంది ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ తీసుకుని నా బాబుని నుంచి దూరం చేసి నా క్యారెక్టర్ ని అంటే బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు, నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళు తప్పులు చేశారు, అవన్నీ బయటపడ్డాయి. అయితే వాళ్ళతో ఉండే వాళ్ళు కూడా మా ఆయనతో కలిసి కొంచెం ప్లానింగ్ చేస్తున్నారు. అంటే నేను బాబుని వదిలేసినట్టు, కన్న కొడుకుని వదిలేసుకుంటానా, ఇంకా అవసరమైతే నా బిడ్డతో అలా బ్రతికాను, లేకపోతే నా బిడ్డతో యాక్సెప్ట్ చేస్తే ఎవరైనా పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఉంటాను. మరి మీరు మీ ఆయనతో విడాకులు తీసుకున్నారా? విడాకులు తీసుకున్నాను సార్. 3 years అవుతుంది. 3 years అవుతుంది. అప్పటి నుంచి మరి బాబు ఎవరి దగ్గర ఉన్నారు? అంటే మా ఆయన దగ్గర ఉన్నారు కొన్ని రోజులు. అయితే నేను వెళ్ళి అడిగాను, ఇద్దరికి అప్పచెప్పారు కదా, కొన్ని రోజులు మా ఆయన దగ్గర, కొన్ని రోజులు నా దగ్గర. వెళ్ళి అడిగితే నువ్వు బిడ్డను అడగలేదు, నీకు ఇవ్వను అనుకుని నీచంగా మాట్లాడారు. అయితే నా దగ్గర పేపర్స్ రాత లేదు, ఆ పేపర్స్ డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్ ఇచ్చారు, ఒరిజినల్ ఇవ్వలేదు. ఆ జిరాక్స్ ఏటో పోయింది, వెళ్ళి కంప్లీట్ చేశాను. మీలోని తప్పు ఉంది, బాబు గురించి రాలేదు. అక్కడ బిడ్డ చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే, పెద్ద మనుషులు మరి మాట్లాడుకుంటారు కదా సార్, డాక్యుమెంట్ లేకపోయినా. పెద్ద మనుషులు ఏం చెప్పారు? పెద్ద మనుషులు ఏం చెప్పారంటే, ఇలా చెప్పారు, నువ్వు పోగొట్టుకున్నావమ్మా, అది తప్పు కదంటే, ముందు మీది తప్పు ఉంది, పెద్ద తప్పు ఉంది, నా బాబు గురించి రాడు, మీరు పొరపాటు చేయొచ్చు, నేను పొరపాటు పోగొట్టిస్తే తప్పు లేదు కదా, ఒక పేపర్ జిరాక్స్ ఇవ్వండి, నా బాబు గురించి మీటింగ్ పెట్టండి, పెద్ద మనుషులు మండపమైన మీటింగ్ పెడితే బాబు గురించి పేపర్లో రాయాల. ఎందుకంటే రాయకపోతే రేపు పొద్దున మీరు అంత ఏడ్ చేసేదే సార్, కావాలని కన్నబిడ్డను వదిలేసింది నోటికి వచ్చినట్టు వాగుతారు. నాకు బ్లేమ్ చేయాలని మీరు చూస్తున్నాను, మీలో తప్పు ఉంది. నేను డైవర్స్ ఇచ్చింది కూడా మా బాబుని, నాకు మా ఆయనకు అప్పు చెప్తేనే డైవర్స్ ఇచ్చాను. మాకు న్యాయం కావాలని మీరు మనం టీవీకి వచ్చారు. ఇప్పటిదాకా మీకు మిమ్మల్ని కన్నవాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదా? పట్టించుకోలేదంటే మా అమ్మ నాన్న బాగా చూసుకుంటారు, కానీ పోలీస్ స్టేషన్ కేసులు అంటే కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇబ్బందులు ఉన్నా అంటే మా అమ్మ నన్ను అయితే బాగా చూసుకుంటుంది అన్నయ్య. మా అమ్మ లేకపోతే నేను లేను. కాకపోతే ఏం తెలుసా, మనువర్స్ తీసుకొని ఇల్లు ఇవి ఇస్తానన్నారు, డైవర్స్ తో కూడా ఇల్లు ఇవి ఇస్తున్నారు, పిల్లలను కూడా ఇస్తున్నారు, ఇచ్చేయండి, నేను నా జీవితం నేను చూసుకుని, నేను ముసలిదాన్ని కదా, నాకు అప్పుడు 28 years. మీకు పెళ్లి ఎప్పుడైంది? పెళ్ళి 9 years ఎప్పుడు అయిందండి? 9 years అయింది. 9 years. అమ్మ నాన్నలు చేస్తారు. నేను హైదరాబాద్ లో 10th వరకు చదివాను అన్నయ్య. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? మా అబ్బాయి 10th చదువుతున్నాడు ఇప్పుడు. 9 years బ్యాక్ పెళ్ళి అయితే 10th క్లాస్ అబ్బాయిలా? అంటే నేను 9 సంవత్సరాలకు నాకు పెళ్లి అయిపోయింది. 9 సంవత్సరాలు పెళ్లి అయిపోయింది నాకు.
పెళ్ళి అయితే 15 సంవత్సరాలు అయితే నేను మా ఆయన దగ్గరికి మా అమ్మ నాన్న పంపించేశారు. పంపించేస్తే తర్వాత బాబు పుట్టాడు సార్. మీ ఆయన మీకంటే ఎన్ని సంవత్సరాలు పెద్ద? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు మీకు 30 ఏళ్ళు. 32. 32 ఏళ్ళు. 32 ఏళ్ళు అంటే ఆయన 44 ఏళ్ళు ఉంటాయి. 44. ఇంకా అక్రమ సంబంధాలు కొనసాగిస్తా ఉన్నాడా? అక్రమ సంబంధాలు. అక్రమ సంబంధాల వల్ల నేను విడిచిపెట్టేశాను, వాటి వల్ల విడిచిపెట్టేశాను. చాలా గొడవలు అయిపోయాయి, ఇవన్నీ ఇబ్బందులు పడలేక విడిచిపెట్టేశాను. అంటే కొంతమంది ఏం తెలుసా, యూనివర్స్ తీసుకో జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు మాట్లాడాడు. అయితే ఒక సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, వద్దమ్మా నువ్వు చిన్నపిల్లవు, నీ సెకండ్ మ్యారేజ్ చేసుకో, మీ బాబుని నీకు దూరం చేయను, నీ సెకండ్ మ్యారేజ్ చేసుకుని మీ బాబుతో మాట్లాడు, అవసరమైతే మీ బాబుకి తీసుకుని వెళ్ళి కొన్ని రోజులు మీ ఇంటి దగ్గర సరిగ్గా చూసుకొని అదే వంట చేసి తిండి పెట్టి స్కూల్కి పంపించి ఇవన్నీ చేసుకుని మీ ఆయన దగ్గర పంపించేసే, కొన్ని రోజులు నీ దగ్గర ఉండి కొన్ని రోజులు మీ ఆయన దగ్గర ఉండి. అతనే మాట ఇచ్చాడా, వీళ్ళందరూ నీ బిడ్డకు వదిలేసిన దానివో నేను తప్పు చేయను, మీరంతా తప్పు చేసి నా మీద క్రియేట్ చేయకండి అంటే మీ ఆయనతో రిలేషన్షిప్ ఉన్నారు కదా వీళ్ళంతా ఒకటే, కేవలం మీ ఆయన సపోర్ట్ ఉండి. అంటే ఇప్పుడు కోర్టుకి వెళ్తే బిడ్డని ఎలాగ అప్పచెప్తారు, న్యాయం నా వైపు ఉంటుంది. నాకు ఒడియా కూడా రాదు, ఒడియా అటు సైడ్ ఇచ్చేపారు మా ఆంధ్ర బాట ఒడియా రాదు. మళ్ళా ఫ్యామిలీ నేను రాజమండ్రిలో ఉంటున్నాను. రాజమండ్రిలో నేను సమోసాల చుట్టి కంపెనీలో పనిచేస్తున్నాను. ఈ 2 వారాలుగా కొంచెం హెల్త్ బాగాలేక మానేశాను. అంటే సెకండ్ మ్యారేజ్ ఉంది కదా, అతనికి ఫోన్ చేస్తుంటే అయిపోయింది. 7 నెలలు అవుతుంది. 8వ నెల 7 నెలలు అవుతుంది అన్నయ్య. 8వ నెల 2025 8వ నెల 11. ఒప్పుకున్నా, నేను చెప్పాను నాకు ఇలా డైవర్స్ అయ్యి ఒక బాబు 10th చదువుతున్నాడు, నా దగ్గర కొన్ని రోజులు ఉంటాడు, మా ఆయన దగ్గర కొన్ని రోజులు ఉంటాడు అంటే ఒప్పుకునే నన్ను పెళ్లి చేసుకున్నాడు. తెలిసే చేసుకున్నాడు. తెలుసు. ఈ విషయం ఆయనతో బాగానే ఉన్నాను. కాకపోతే మా అత్తమ్మకి ఫోన్ చేస్తే నువ్వు మా బాబుతో కలిసి రమ్మని, నువ్వు ఒక్కదాని రాకని అంటున్నాడు. అతనేమో మీ రెండో అత్తమ్మ ఎవరైతే ఉన్నారో మీ ఫస్ట్ భర్తకి పుట్టిన బాబుని తీసుకొని రమ్మంటున్నారు. బాబుని కాదు, అంటే వాళ్ళ బిడ్డతో రమ్మంటున్నారు, నేను ఒకదానికి కాదు. వాళ్ళ బిడ్డ ఎవరు? ఇంకా మా ఆయన సెకండ్ ఆయన. మీకు ఇంకా పిల్లలు లేరు కదా? పిల్లలు లేరు అంటే మా ఆయన మా అత్తమ్మ కొడుకు, ఇప్పుడు సెకండ్ ఆయన. ఆయన కొడుకు సెకండ్ ఆయనకి పట్టుకొని రామ్మా అనుకొని అంటున్నారు. అయితే అంటుంటేమో నేను మా బాబుకి నాకేం ఇబ్బంది అంటే మా బాబుకి వీళ్ళకి ఏమి సంబంధం లేదంటే మామూలుగా నేను తీసుకుని వస్తే మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అలానే ఒప్పుకున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇతనికి ఫోన్ చేస్తుంటే ఫోన్ బ్లాక్ లిస్ట్ వస్తుంది. ఒక 2 సార్లు సెకండ్ అయినా ఒక 2 సార్లు మాట్లాడారు మొన్న ఫోన్ చేసి, మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నతో మాట్లాడనుకుని అన్నారు. నేను మా అమ్మ నాన్నతో మాట్లాడాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నయ్య, చెప్పకని చేసుకున్నాను కదా, భయంగా ఉంది. ఏమంటారు చెప్పలేదు, ఆ సిచ్యువేషన్ అలాంటిది. అమ్మకి ఇక్కడికి వచ్చాక అతనే నా వెనకాల పడి అతనే నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. లవ్ చేసి అతనే ఇష్టపడి రాజమండ్రి వచ్చాక మళ్ళీ మా అత్తకి పరిచయం చేశారు. అంటే ఇంటి దగ్గరికి వెళ్ళలేదు అన్నయ్య, మామూలుగా ఫోన్ లో పరిచయం చేశారు అన్నయ్య. అంటే ఫోన్ ద్వారా మాట్లాడాను మా అత్తమ్మతో. పరిచయం అంటే నేను ఇక్కడికి స్టార్టింగ్ రాజమండ్రి వచ్చాను కదా, వస్తే ఇల్లు కోసం వెతుకుతుంటే ఇక్కడ ఒంటరిగా ఇల్లు ఎవరు అనుకొని చెప్పారు. అయితేమో అతనితో మాట్లాడు కదా, ఫోన్ నెంబరు అడిగాడు. నేను ఇల్లు ఎత్తుకు చూస్తా అంటే సరే అనుకున్నాను. అయితేమో ఫోన్ చేసి ఇలా అంటే ఇలాగ ఇష్టపడుతున్నారు అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాను అనుకున్నాను. అయితే మామూలు గుడికెళ్ళి చేసుకున్నాము. గుడికెళ్ళి చేసుకున్న తర్వాత మేము బాగానే ఉన్నాం. ఒక 2-3 నెలల్లో బాగానే ఉన్నా. మా అత్తమ్మకి ఫోన్ చేస్తే మా అత్తమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళి మా ఆయన అదే సెకండ్ ఆయన వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. చెప్పి అంటే మాట్లాడించారు నాతోటి, ఇలా ఒప్పించారు. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, డివోర్స్ అయిపోయింది, ఒక బాబు అనుకుని. అయితే మా అత్తమ్మ కూడా నా ఫోన్ చేసి నాతో మాట్లాడింది. మాట్లాడిన తర్వాత ఏమో ఇప్పుడు మా అత్తమ్మ ఏమంటుందంటే, నా బిడ్డతోటి కలిసి నువ్వురా, నువ్వు ఒక్కదాన్ని ఇంటికి రాకు, మా ఆయన తీసుకునేట్లేదు, మా ఆయన ఎందుకు తీసుకునేటట్లు అంటే మీ అమ్మ మీ నాన్నకి చెప్పు అనుకుని అంటున్నారు మా ఆయన. నాకు కొంచెం చెప్పడానికి కూడా కొంచెం భయం ఉంది అన్నయ్య, మా అమ్మ నాన్నకి చెప్పాలా, వాళ్ళకి ఒప్పించాలా. రెండో పెళ్లి అనేది మీ ఇష్టం ప్రకారమే, ఎందుకంటే అలా డివోర్స్ తీసుకున్నారు కాబట్టి సరే ఓకే. కానీ మళ్ళీ వీళ్ళతో గొడవ, మొదటి భర్తతో గొడవ, విడాకులు అంటే ఇక్కడ మీరు చేసిన తప్పు అనేది చాలా క్లియర్ గా అనిపిస్తుంది. ఏంటన్నయ్య మీరు ఏం చేశారు, మీ తప్పు మీకు తెలీదా? నేనా ఏమో అన్నయ్య, అంటే నాకు తెలిసి నేను బాబునైతే వదలలేదు అన్నయ్య.
వదలలేదు. కానీ వాళ్ళ పేపర్స్లో రాయకపోవడం వల్ల కానీ కష్టపడి రికార్డ్ సాధించాను. ఏం రికార్డ్ అది? రికార్డ్స్ ఉన్నాయి, చూపించానండి. ఎవరితో మాట్లాడిన రికార్డ్ అది? పెద్ద మనుషులతోటి. ఏమని మాట్లాడింది అంటే బాబు నేను అడగపోయినట్టు క్రియేట్ చేస్తున్నారు కదా, బాబుని అడిగాను కదా, ఇద్దరికి అప్పు చెప్తేనే ఒప్పుకున్నాను కదా డైవర్స్ కి. ఒకసారి మీ ఫస్ట్ హస్బెండ్ కాల్ చేయండి. అతని నంబర్ లేదు, అతని నెంబర్ లేదు, సెకండ్ హస్బెండ్ నెంబర్ ఉంది. అతనితో అసలు మాట్లాడడం ఏమీ లేదు. పెద్ద మనుషుల నెంబర్ ఉంది, రికార్డ్స్ అని. పెద్ద మనిషి నెంబర్ చెప్పండి, ఫోన్ చేస్తాం. పెద్ద మనుషులు ఎవరు? ప్రతాప్ రెడ్డి? ప్రతాప్ రెడ్డి. నేనైతే తప్పు చేయలేదని అందుకే ఇక్కడ దాకా వచ్చాను. ఎక్కడ అసలు మీలో కన్సిస్టెన్సీ కనిపించట్లేదు కదా. చిన్నప్పుడు పెళ్ళి అయింది, దాని తర్వాత ఓకే పిల్లలు పుట్టారు, కుటుంబరీత్యా పెళ్ళిళ్ళు ఇంకా మంచెడ్లు అన్నీ జరిగే బాగానే ఉంది. కానీ మీరు మీ ఆయన్ని హోల్డ్ చేసుకోవడం కోసం మీరు ఎక్కడ పోరాడారు? ఎక్కడ మీ తరపున ఎవరు లేరంటే ఇంకా మీరు చేసిన మిస్టేక్ ఏంటి మీకు అర్థం కావట్లేదా? అంటే నా దగ్గర తెలిసి నా తరపున ఎవ్వలేరు, కానీ నాకు మా అమ్మ బాగా చూసుకుంటది. ఇదిగో ప్రతాప్ రెడ్డి. హలో హలో, ప్రతాప్ రెడ్డి గారు అండి మాట్లాడేది? చెప్పండి. నేను మనం టీవీ నుంచి జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నాను. హైదరాబాద్ మనం టీవీ నుంచి జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ పంచాయతీ నుంచి మీరు చేసిన పంచాయతీ ఏదైతే ఉందో జ్యోతి గారిది, ఆవిడ ఇప్పుడు మనం టీవీ స్టూడియోలో ఉన్నారు, మీరు లైవ్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారు కాల్. అది చూడండి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటండి వీళ్ళది? ఏనండి, అది నాతో మాట్లాడడానికి ఆ పిల్లలు చెప్పండి. ఊర్లో ప్రెసిడెంట్ ఒకటి ఉన్నాడు, బొడ్డురెడ్డి. అది ముత్తిరెడ్డి. ఆయనతో బొడ్డు గాలి బొడ్డయ్య అంటారు. ఆయన కాన్ఫరెన్స్ కాల్ మీతో మాట్లాడండి, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను పడుకున్నాను. మీకు ఆరోగ్యం బాగాలేదు, ఓకే కాల్ మాట్లాడండి, ఒక 1 minute కాల్ మాట్లాడండి, ఎక్కువ అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఈ పంచాయతీ చేసినప్పుడు ఆ బాబుని కూడా ఈ అమ్మాయికి అని చెప్పి మాట్లాడారు కదా, అవునా? మాట్లాడారా లేదా? ఎప్పుడైనా చూడాలనిపిస్తే తెప్పించుకొని చూడొచ్చు. ఇప్పుడు ఈ జ్యోతి రెడ్డిది వాళ్ళ అబ్బాయి అంటే ముందు భర్త. ఓకే, నేను ఇప్పుడు ఏమంటానంటే, ఇప్పుడు ఏదైతే డివోర్స్ జరిగినప్పుడు ఆ బాబు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండాలని పంచాయతీ చేశారా, లేదంటే ఒకళ్ళ దగ్గర ఉండమని చేశారా? ఇప్పుడు ఈ జ్యోతి వెళ్తే కనీసం ఆ బాబుని రానివ్వట్లేదంట, వీళ్ళ మాజీ భర్త ఎవరైతే ఉన్నారో అతను భయపెడుతున్నాడంట. ఆవిడ ఇప్పుడు మనం టీవీ స్టూడియోకి వచ్చింది. ఇదే కదా అవన్నీ మేము చూస్తామా? వాళ్ళు ఊర్లో మాది ఊరు బయట ఇల్లు, వాళ్ళు ఊర్లో చూసుకోవాలి, కానీ ఊర్లో పెద్దలు ఉన్నారు, పెద్దలతో చెప్పాలా? ఆ రోజు పంచాయతీ చేసింది మీరే కదా, అందుకే మీకు ఫోన్ చేశాను. పంచాయతీ నేను ఒక్కడే 10-15 మంది ఉన్నాము. కానీ ఆ రోజు సర్పంచ్ మీరే కదా. కదండి, జీ బొడ్డేరెడ్డి అని చెప్తున్నాను కదా. బొడ్డేరెడ్డికి కాల్ చేయమనండి, సర్పంచ్ కాల్ మాట్లాడాలి మీరు. ఇప్పుడు మీ తరపున ఈవిడికి ఇచ్చే సమాధానం అని చెప్పండి. ఈవిడికి ఏంటి ఆల్రెడీ చెప్తున్నాము, ఎప్పుడైతే ఇష్టపడితే అప్పుడు మీ బాబు పిలిపించి చూడొచ్చు అని చెప్పాము, కానీ ఉండడానికి తండ్రి దగ్గరే. అట్లా వద్దండి, ఉంటాను తండ్రి దగ్గర అని మీరు ఎట్లా తీర్మానం చేస్తారు అసలు? మరి వారికి అన్ని పిల్లలకి ఆశ్రయించుకుంటారు ఏంటి? ఇప్పుడు మీ బిడ్డకి మీకెంత హక్కు ఉంటుందో మీ భార్యకి అంతే హక్కు ఉంటది కదా. ఆ హక్కు ఉంటే వారికి చదువు మంచి చెడ్డ అన్ని ఇప్పుడు భరించగలరా? నేను ఎప్పుడు వయసు వస్తుంది, పెళ్లి మంచి చెడు చెయ్యాలి, తండ్రి చెయ్యాలి, కానీ ఈయనకి డబ్బులతో ఇవన్నీ ఎక్కడ ఇవన్నీ చేసుకోగలదు. అంటే ఇప్పుడు డబ్బులు పెట్టలేదని ఒకే ఒక్క రీజన్ తో అక్కడ ఉంచేసి కనీసం ఇక్కడ పంపించినప్పుడు పంపించరా మీరు? ఏమేటండి వాడు పంపించుకుంటే వాళ్ళు మా పేరెంట్స్ ఇక్కడ ఊర్లో లేదట. ఎవరు లేరు ఊళ్ళో? వీళ్ళ బాబా? ముందు మాజీ భర్త ఆ బాబు ఉంటున్నాడు, వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో ఉన్నాడు నాకు తెలియదు అది క్లియర్ గా. ఈమె మంచిగా పిలిచి ఎందుకు రాడు వస్తాడు. ఈమె బాబు రావట్లేదనే కదా ఇప్పుడు స్టూడియోకి వచ్చింది.
ఆ బాబు రావట్లేదు, ఆ అబ్బాయిని భయపెడుతున్నారనే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఎవరు ఎందుకు బయట పెడతారు అంటే వాళ్ళ పిల్లలకి ఎవరు బయట పెడతారు? తల్లి మంచిగా ప్రేమతో అభిమానంతో పోయి అన్ని చట్టాలు ఏం చేయవు, పంచాయతీలు ఏం చేయవు. మనం ఉన్న మాటలు అర్థంతోనే అన్ని ఉంటాయి. భయపడడానికి అట్లా లేడు కదా, తప్పు లేదు కదా. అక్కడ పాటలు అక్కడ పోయినాడు, బాబు ఉంటున్నాడు, వాడు ఎవరితో తిన్నాడు ఏంటో మరి. ఓకే, అది అక్కడికి వచ్చి నేను ఇచ్చిన నెంబర్ క్లియర్ గా చెప్తాను మీకు. ఓకే ప్రతాప్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. కాదమ్మా, ఇప్పుడు నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఓకే బానే ఉంది, నీకోసం చేసుకున్నావు. మరి అప్పుడే వెళ్ళి పిల్లోడు నా దగ్గర ఉంచాలని చెప్పి ఇతను కూడా తీసుకొని మాట్లాడుంటే సరిపోయేది కదా. ఈ మీ సెకండ్ హస్బెండ్ తీసుకుని. సెకండ్ హస్బెండ్ అంటే మా అదే ఫస్ట్ అయిన వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా సార్, ఒప్పుకోవట్లేదు కదా నాతో. ఏమని ఒప్పుకోవట్లేదు? నా బిడ్డను అతను మాట ఇచ్చారు, రికార్డ్స్ కూడా ఉన్నాయి. మాట ఇచ్చినట్టు నా బిడ్డను అతను కొన్ని రోజులు పంపించాలి కదా, కొన్ని రోజులు నీ దగ్గర ఉండని. ఏదో హాలిడేస్ అయితే నేను తీసుకుని వచ్చేస్తాను కదా. నా బిడ్డ మీద ప్రేమ లేకపోతే నేను ఇంతవరకు వస్తానా? ప్రియ మేడం దగ్గర కలిసాను, ఫొటోస్ కూడా ఉన్నాయి మేడం, కావాల్స్తే మాట్లాడింది సార్. ప్రియ మేడం కలిసాను, మిమ్మల్ని కలిసాను. పోలీస్ స్టేషన్ మాత్రం కేసు పెట్టలేదు, కానీ అక్కడికి వెళ్ళి కలిసి మాట్లాడాను. నా ఫోన్ లిఫ్ట్ చేయరు, బ్లాక్ లో ఉంది. బ్లాక్ లో ఉందన్నయ్యా. ఎందుకో మా ఆయనకి బ్లాక్ లో తీయలేదు. ఒక వారం రోజులు 10 రోజులకి ఫోన్ చేసి మాట్లాడు, మీ అమ్మ నాన్నకి చెప్పు. అక్కడ పెద్ద మనుషులు నన్ను పట్టించుకోరు. ఎలా సార్? ఫస్ట్ హస్బెండ్ ఓకే, సెకండ్ హస్బెండ్ గురించి మాట్లాడుతున్నాను. సెకండ్ హస్బెండ్ చెప్తున్నాను కదా, 10 రోజుల ముందు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడారు, మీ అమ్మ నాకు చెప్పంటే అక్కడ మీ అమ్మ నాకు చెప్పడానికి పెద్ద మనుషులు పట్టించు. నా వైపు తప్పు లేదు, రీజన్ మొత్తం వాళ్ళు మా ఆయనకి ఉన్న అఫైర్స్ ఉన్నాయి, వాళ్ళకి పెద్ద మనుషులు కూడా అఫైర్స్ ఉన్నాయి. రెండో ఆయనకి ఏమో, నాకు ఇతనికి అఫైర్ ఏం లేదు, కేవలం ఒక లవ్ ఫెయిల్యూర్ అంతే. ఆయనకి 25, నాకు 26, నాకు 30, 6 years గ్యాప్. మీకంటే చిన్నవాడు. మా అయ్య మాటలు ఏం చెప్పలేదు, ఇష్టపడి చేసుకున్నాడు. అంటే మా అమ్మ నాన్నకి చెప్పండి, మా అమ్మ నాన్నకి చెప్పగలను, కానీ నాకంటే పెద్ద మనుషులు అక్కడ ఎవరు లేరు. నేను కూడా వాళ్ళకి పెద్ద మనుషులకి ఇష్టపడట్లేదు, ఎందుకంటే నా బాబు గురించి అంతగా తిప్పించారు. ఇద్దరు కాబట్టి చెప్తేనే కదా నేను. నాకు హెల్త్ బాగాలేదని కొన్ని రోజులు మా ఆయన దగ్గర పెట్టారు, నాకు హెల్త్ బాగా అయిపోయింది, చాలా సీరియస్ అయిపోయాను. ఆ గొడవలు ఇవన్నీ పక్కగా అయిపోయి మొత్తం. అయితే నాకు హెల్త్ బాగైంది కదా, నా బిడ్డని తెచ్చుకుని నేను చూసుకోవాలి కదా. 6 నెలలకు మాట మార్చారు, ఫోన్ లో రికార్డ్స్ లేవు. మీరు ఇప్పుడు రెండో హస్బెండ్ తో ఎన్ని నెలల నుంచి మీరు కలిసి ఉంటున్నారు? 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. ఫోన్ లో పెళ్లి చేసుకున్న తర్వాత 7 నెలలు అవుతుంది. 8వ నెల 11 చేసుకున్నాను. మరి ఎందుకు సడన్ గా వెళ్ళిపోయాడు అబ్బాయి? రెండో హస్బెండ్ అంటే చిన్న ఇష్యూ వాళ్ళు వెళ్ళిపోయాడు. మళ్ళీ మా ఆయన దగ్గరికి వచ్చేసారు. చిన్న ఇష్యూస్ అంటే ఏంటి? చిన్న ఇష్యూ అంటే ఏం లేదు, అతనికి ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్, వాళ్ళు ఫ్యామిలీ ఒప్పుకోలేదు పెళ్లికి. అంటే అతనికి భయం, నేను ఎక్కడ మోసం చేస్తున్నాను. నా ప్రాబ్లం మా ఆయన సరిగ్గా మంచోడు కాదు, నా భయం నాది, అతను ఎక్కడ మోసం చేస్తాడని. అదే రీజన్, ఇంకేం లేదు అన్నయ్య. ఎందుకు వెళ్ళిపోయాడు అసలు? రీజన్ ఇదే, అంటే నేను అతనికి ఎక్కడో మోసం చేస్తున్నా, అతని భయం అతనిది. నేను మోసం ఎందుకు చేస్తాను అన్నయ్య? ఎంత నరకం, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది మా ఆయన నరకం అనుభవించి. మీ దగ్గర ఉండి అతను మీరు మోసం చేస్తున్నారని వెళ్ళిపోయాడు. మోసం చేస్తున్నానని కాదు, అతనే నన్ను ఇబ్బంది పెట్టేవాడు. ఇబ్బంది అంటే ఏం లేదు, అతనికి అనుమానం. ఫస్ట్ నాకు లవ్ ఫెయిల్యూర్ అయింది కదా, ఈ అమ్మాయి కూడా ఇలాగే చేస్తుంది అనుకుని. నేను కూడా ఫస్ట్ హస్బెండ్ కి డైవర్స్ ఇచ్చేసాను కదా, నాకు కూడా అతనంటే ఇబ్బంది. నన్ను బాగా చూసుకోలేక కొంచెం గొడవలు ఇష్యూ వచ్చాయి. అంటే ఇలా ఫస్ట్ హస్బెండ్ తో ఇలా గొడవలు అయింది, ఈసారి బాగా చూసుకో ఇలా అంటే మళ్ళీ గొడవలు ఏరిపోయి మళ్ళీ మా ఆయన నా దగ్గరకు వచ్చేసారు అన్నయ్య. వచ్చేసారు. గొడవ చిన్న గొడవలే, కేవలం ఇదే. నేను మోసం ఏం చేయలేదు, అతను కూడా నన్ను మోసం ఏం చేయలేదు. మరి ఎందుకు బ్లాక్ చేసాడు నిన్ను? ఎందుకు బ్లాక్ చేశాడో కానీ అతను ఫోన్ చేస్తుంటే కలుస్తుంది, నేను ఫోన్ చేయండి ఒకసారి కాల్ చేయండి. బ్లాక్ చేసాడు ఎందుకో తెలియదు అన్నయ్య, కానీ అతను ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే లేదన్నయ్య చెప్పారు. చెప్పండి, మీకు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేవా ఎవరితోనో కూడా? మీ బెడ్ మీద చెప్పండి, మీకు ఎలాంటి బెడ్ మీద ఒట్టేసేస్తున్నాను, నాకు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేవు. లవ్ బ్రేక్ అయిపోయింది అంతే, అంతే. ఎఫ్ఐఆర్స్ ఏం లేవు. లవ్ బ్రేకప్ అంటే ఎవరితో? లవ్ బ్రేకప్ అంటే చిన్నప్పుడు లవ్ చేసిన అబ్బాయితో బ్రేక్ అయిపోయింది అంతే, ఇంకేం లేవు ఎఫర్ట్స్ నాకు లేవు. ఒట్టే చెప్తున్నాను. ఎప్పుడు పెళ్ళయ్యాక మీకు కూడా ఏం లేవు. ఈ అబ్బాయికి కూడా చెప్పేశాను. నేను చెప్పేదానికి సమాధానం చెప్పండి, నేను అడిగేదానికి. మీకు లవ్ ఎప్పుడు పుట్టింది? ఎవరితో? ఎప్పుడు? ఏ సంవత్సరంలో? పెళ్ళి అయ్యాక, పెళ్ళి అవ్వక ముందా? పెళ్ళి అవ్వక ముందే.
పెళ్ళి అయింది మీకు ఎప్పుడు 9 years. నేను మా ఊర్లో 9 years అప్పుడు 9 years అప్పుడు 9 years అప్పుడు పెళ్ళి అయిందా? అవునా? 9th class లో అయింది అన్నారు. లేదు 9 years 9 సంవత్సరాలప్పుడు నాకు మ్యారేజ్ అయింది. అంటే బాల్య వివాహం అది మీకు? నాకు బాల్య వివాహం అయింది. అయితే అయింది. బిడ్డ పుట్టింది ఇప్పుడు మీకు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. 10th అయ్యాక మా దగ్గరికి వెళ్తే 16 సంవత్సరాలు బాబు పుట్టాడు. కానీ పెళ్లి మాత్రం ముందే అయిపోయింది. ముందే అయిపోయింది. నేను లవ్ చేసిన అబ్బాయి కూడా చిన్నప్పుడు 8 years ఇలా ఆడుకునేటప్పుడు. మీకు బాబు పుట్టాక మీ లవ్ స్టార్ట్ అయిందా? బాబు పుట్టక ముందే. అయితే మా అబ్బాయి అంతే లవ్ ఫెయిలియర్ అంతే, దానికి ఏం నాకు ఎఫర్ట్స్ ఏం లేవు అన్నయ్య. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను అంతే. అలాంటి ఎఫర్ట్స్ నాకు నచ్చవు, అందుకే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఆ అబ్బాయి మిమ్మల్ని బ్లాక్ చేసింది కదా, బ్లాక్ చేసి పరిస్థితి ఏంటి? బ్లాక్ చేస్తుంటే మనం ఫోన్ చేసి అమ్మ నాన్నకి మీ అమ్మ నాన్నకి చెప్పు ఒప్పించు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాను అన్నారు. అదంతా ఒకసారి మాట్లాడండి, ఏమంటారు? నెంబర్ చెప్పండి. అలా చెప్పారు నిజంగా అన్నయ్య. అలా చెప్తే మాట్లాడదాం. నెంబర్ చెప్పండి. 80 పేరేంటి? రవి. రవి. హలో 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 ఎవరు? నేను జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నానండి, మనం టీవీ నుంచి. ఎక్కడి నుంచి? రవి నేను జ్యోతిని. ఓకే చెప్పండి. జ్యోతి గారు నా ఎదురుగా ఉన్నారు, మీరు లైవ్ లో ఉన్నారు. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటండి జ్యోతి గారితో మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఏంటిది? జ్యోతి గారితో మీ ప్రాబ్లం ఏంటి అంటున్నా. ఏ జ్యోతి? ఒకసారి మాట్లాడండి. నేను నీ వైఫ్ జ్యోతిని. రవి 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 ఫోన్ ఉంచేశాడు. ఒకసారి రవి అంటే ఏ జ్యోతి అని అంటున్నారు. ఫొటోస్ ఉన్నాయి. ఏ జ్యోతి అని ఎందుకంటాడు? ఏమో అలా అంటున్నాడు. అంటే కావాలని చేస్తున్నాను అతను. ఫస్ట్ భర్త ఏమో మీరు బ్లాక్ చేశారా, అతను బ్లాక్ చేశాడు? నేనే వద్దని సార్. మీరే బ్లాక్ చేశారు. రెండో భర్త ఏమో మిమ్మల్ని బ్లాక్ చేశాడు? లేదు, నేనే ఇతనికి వద్దని సార్. రెండో భర్త కూడా తెలుసా? అన్నయ్య నా సిచ్యువేషన్ అడితే సార్, నాతో కలిసి ఉంటే నా లైఫ్ లోకి రా, జీవితాంతం ముందమని అన్నాను. ఇప్పుడు ఆ అబ్బాయికి నేను ఎందుకు చెప్పాలా అంటే, అసలు నాకు అర్థం కాని విషయం అడుగుతా. నేనేమంటానంటే, నీ సంగతి నీకు తెలుసు, పిల్లాడు కావాలి నీకు, పిల్లడు కావాలని ఏ తప్పు అబ్బాయి ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు బాగానే ఉన్నా, కొంచెం గొడవలు చెల్లిపోయి మళ్ళీ నా దగ్గర వచ్చాడు. రెండో హస్బెండ్ కట్టిన తాడేది తాళా పశువు తాడని నేను అందుకే మామూలు 4 పూసలు వేసుకున్నాను. మామూలు పశువు కొమ్ము కట్టాడు. ఫొటోస్ ఉన్నాయి. ఈ అబ్బాయితో ఇదే ప్రాబ్లము. ఒకసారి ఉంటాను అంటాడు, ఒకసారి ఉంటాను అంటున్నాడు. అలా ఉంటుంది ప్రాబ్లము. అలాంటి మరి ఇంత తెలిసిన తర్వాత కూడా ఎలా నమ్మారు మీరు? నమ్మానన్నయ్య. ఫస్ట్ మ్యారేజ్ అలా ఉంది, నా సొంత మామయ్య అలా ఉంది. మోసపోవడం అంటే నేనేం మోసపోలేదు. అలా ఉన్నాడు, ఇతను కూడా ఇలా ఉన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. కాల్ బ్యాక్ అనుకుని అన్నాడు. అట్లా ఉన్నారు మరి నువ్వు నమ్మిన వాళ్ళు అలా ఉన్నారు. అతను అలాగే ఇతను అలాగా. అదే నా ఇబ్బంది. ఫైనల్ గా ఏం కావాలి చెప్పండి. అసలు మొత్తం ట్విస్టులు ఉంది. మీరు ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు? మనం టీవీ స్టూడియోకి రావడానికి అసలు రీజన్ ఏంటి? మీకు ఏం కావాలి? రీజన్ అంటే ఫస్ట్ ఆయనతో డైవర్స్ అయిపోయినా ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయింది. బాబు నాతో మాట్లాడాలా నేను అంటే ఇలా. బాబు విషయంలో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి, రేపు వెళ్ళి బాబుని తీసుకుని రండి, నాకు ఫోన్ చేయండి. అక్కడికి వెళ్ళాక వాళ్ళతో మాట్లాడి నాకు ఫోన్ చేయండి. నేను మీ ఎస్ఐ గారితో వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళతో మాట్లాడంత పట్టించుకోవట్లేదు. చెప్తాను కదా, ఇప్పుడు ఇతను రాశాడు, రికార్డ్స్ కూడా ఇతనివే ఉన్నాయి, ప్రతాప్ రెడ్డివి. రేపు ఒకసారి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు కదా, వెళ్ళిన ఒరిస్సాలో ఇల్లు ఉంది. ఒరిస్సా రాజమండ్రి వెళ్ళి ఒరిస్సా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఇలా ప్రాబ్లం ఇలా వచ్చింది కాబట్టి బాబు విషయం మీరు మాట్లాడుతున్నారు. మరి ప్రియా మేడం కూడా అలానే పట్టించుకున్నారు. ఇంతవరకు పట్టించుకుని బాబుని పంపించట్లేదు. రికార్డ్స్ ఉన్నాయి సార్. సరే, నేను చెప్పేది ఏంటంటే, రేపు పొద్దున మీరు వెళ్ళండి, ఆ బాబుతో మాట్లాడండి, తీసుకొచ్చుకోండి. ఒకవేళ పంపించలేదు అనుకోండి, అప్పుడు కేసు పెట్టండి. ఓకేనా? పోలీస్ కేసు పెట్టండి. దాని త్రూగా వాళ్ళు మాట్లాడతారు. కంప్లైంట్ పెట్టారు అవుతుంది కదా, ఎందుకంటే పెళ్లి చేసుకుని పిక్స్ అవి ఉన్నాయి కదా, ఫొటోస్ ఉన్నాయి. ఫొటోస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. అదే మీరు కంప్లైంట్ ఫైల్ చేశారా అంటున్నా? కంప్లీట్ ఏమి ఇవ్వలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదు సార్, ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినా అంత ఇబ్బందే.
అలా ఇబ్బంది అంటే దేనికి ఇబ్బంది? దేనికి ఇబ్బంది అంటే సార్ ఇవాడు పోలీస్ స్టేషన్ తిరగాల అంత మనీ నా దగ్గర లేదు సార్. అందుకే అంత మనీ నా దగ్గర లేదు. ఇప్పుడు వదిలేసుకోవడానికి రెడీ మీరు అతన్ని. మరి అతను సరిగ్గా పట్టించకపోతే నేనేం చేయాలి సార్? మంచి చూసుకుంటే నేను ఎందుకు వదులుతాను? మంచి చూసుకోక ఒక భర్తను వదిలేస్తాను. ఇప్పుడు అసలు నాకు క్లారిటీ ఉంది ఫస్ట్. అసలు మీకు ఇప్పుడు సెకండ్ హస్బెండ్ అక్కర్లేదు? అక్కర్లేదని అంటలేదు సార్. ఆ అబ్బాయి నన్ను బాగా చూసుకుంటే నేను వెళ్ళిపోతాను ఈ అబ్బాయి దగ్గరికి. ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు కదా, మరి అంటే ఎందుకని. మరి ఇలాంటి వాడితో మీకు ఎందుకు అసలు? ఇంకా అదే మర్చిపోండి, ఇంకా వదిలేసేయండి. మీ బతుకు మీరు బతకలేరు ఒకళ్ళు సింగిల్ గా. బ్రతుకుతాను సరే. అంటే సెకండ్ కూడా అయింది కొంచెం ఇబ్బంది, అంత ఇంకేం లేదు. ఇలా ఒకవేళ రేపొద్దున కాకపోతే అబ్బాయి మళ్ళీ ఫోన్ చేసి అబ్బాయి రేపొద్దున మిమ్మల్ని ఇబ్బంది పెడితే పరిస్థితి ఏంటి మీది? ఎవరు చెప్పుకోవాలి అప్పుడు? అందుకు ఇబ్బందిగా ఉంది, అందుకే మీ దగ్గరకు వచ్చాను సార్. అలా ఫోన్ చేయకంటే ఒకటి ఉంటే నాతో సరిగ్గా ఉండాలి. ఈ అబ్బాయి మళ్ళీ ఫోన్ చేసుకుని ఇవన్నీ డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అమ్మ నాన్న గొడవలు ఇవన్నీ వస్తాయని నాకు అదొక టెన్షన్. మరి ఈ అబ్బాయి పట్టించుకోవట్లేదు కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే మాట్లాడతాడు. నేను ఎవరితో నా ఫోన్ బ్లాక్ లో పెట్టారా, ఏదో నెంబర్ తో చేస్తే మాట్లాడతాడు, అంతే సార్. ఇతను సరే, నేను అతనితో మాట్లాడతాను నేను, ఓకేనా? మీరు మాత్రం మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి. దాన్ని బట్టి మీరు కంప్లైంట్ పెట్టండి. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఆ ఎస్ఐ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. సరే సార్. ఓకేనా? సరే సార్. సో ఇది జ్యోతి ఆవేదన. తన కొడుకుని తనకు కాకుండా చేశారంటూ మనం టీవీ స్టూడియోకి వచ్చింది. సో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అంటే ఈవిడ చదువుకోలేదు కాబట్టి దానికి సంబంధించిన రిటర్న్ 10th వరకు చదువుకున్నా చదువుకున్న మూర్ఖురాలు అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఏం రాశారో ఏం చదివిందో ఏంటో తెలియదు. ఇలాంటి స్టోరీస్ నిజంగా చాలా ఉన్నాయి. బయటకు వచ్చేవి ఒకటైతే బయటికి రానివి ఇలాంటివి చాలా. సో ఆవిడ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, ఫస్ట్ పెళ్ళి వాళ్ళ అమ్మోళ్ళు చేశారు, బాల్య వివాహం, దానికి సంబంధించిన కాన్సిక్వెన్స్ జరిగిపోయాయి. అండ్ రెండో పెళ్లి విషయంలో ఈవిడ తీసుకున్న డెసిషన్ నిజంగా అంటే ఒక కన్సిస్టెన్సీ లేదు దాంట్లో. ఆవిడకి పిల్లలు కావాలని చెప్తుంది, కానీ ఈ కాన్సిక్వెన్సెస్లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే ఒక విచక్షణ జ్ఞానం లేని చాలామంది మహిళలు ఇలాంటి తప్పులే చేస్తున్నారు. సో అందరికీ ఒక రకంగా రెండో పెళ్ళి చేసుకోవాలి, డివోర్స్ అయిపోయిన వాళ్ళకి ఒక జ్యోతి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే ఈ వ్యక్తి మనతో లైఫ్ లాంగ్ ఉంటాడు, ఇలాంటి ఇబ్బంది పెట్టడు, మన సాధక బాధలు మొత్తం భరిస్తాడు అనుకున్న వ్యక్తిని మాత్రమే నమ్మండి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.